వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటో చెప్పాం కదా. పాండాస్ అంటే ఏంటిది, పాండాస్లో డాటా స్ట్రక్చర్స్ అంటే ఏంటిది, సిరీస్ అంటే ఏంటిది, తర్వాత 1 డైమెన్షన్ డాటా అంటే ఏంటిది, 2 డైమెన్షన్ డాటా అంటే ఏంటిది, మనము ఎలాంటి ఫైల్స్ రీడ్ చేయగలుగుతాము అనేది తెలుసుకున్నాము. తర్వాత ఒక డాటా డిక్షనరీ ఉపయోగించి ఒక డాటా ఎలా క్రియేట్ చేయవచ్చో కూడా తెలుసుకున్నాము. అందులో నేను తీసుకున్నది వచ్చేసి కీ వాల్యూ పేరులో ఈచ్ కీ వచ్చేసి మనకి కన్వర్ట్ చేసినప్పుడు డాటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేసినప్పుడు అది కాలంగా కన్వర్ట్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి నేను మొత్తం 6 కాలమ్స్ అంటే 6 కీస్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. డాటాలో డిక్షనరీ, డివిజను, మండలు, జీపీ నేము, పాపులేషను అండ్ ఓటర్స్. వీటికి సంబంధించింది ప్రతి ఒక్క కీకి దానికి ఆపోజిట్లో వాల్యూస్ కూడా అసైన్ చేయడం జరిగింది. సో మనము ఈ డాటాని ఇప్పుడు ఆల్రెడీ ఎంట్రీ చేస్తాము. అంటే మనము డాటా అనే వేరియబుల్ స్టోర్ చేయడం జరిగింది. ఈ డాటా అనే వేరియబుల్ ఏ టైప్ అని తెలుసుకోవడానికి మనము పైథాన్లో టైప్ ఆఫ్ డాటాని ఎంట్రీ చేస్తే ఆ యొక్క డాటా టైప్ కూడా చూపించడం జరుగుతుంది. అంటే డిక్షనరీ అనేది చూపిస్తుంది. డిక్షనరీలో మనం చెప్పుకున్నట్టు మనకి కీస్ అండ్ వాల్యూస్ రెండు ఉంటాయి. ఈ రెండింటిని మనం ఐటమ్స్ అంటాము. సో ఈ ఐటమ్స్ ఏమున్నాయని తెలుసుకోవడానికి ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ ఉపయోగించాను. ఫర్ లూప్ ద్వారా ఫర్ కీ కామా వాల్యూ ఇన్ డాటా ఐటమ్స్ పారాథిసిస్ కోలన్ తర్వాత ఇండెక్స్ ఇచ్చిన తర్వాత ప్రింట్ కీ అండ్ కోలన్ లెంత్ ఆఫ్ వాల్యూ. ప్రతి ఒక్క కీ ఆ కీకి సంబంధించింది వాల్యూస్ లెంత్ ఎంత ఇచ్చామో ఇవ్వడం ఇక్కడ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దానికి ఇక్కడ నేను ఫర్ లూప్ ఉపయోగించాను. సో ఫర్ లూప్ ఉపయోగించి ఇప్పుడు మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కొలాబ్లో మనం ఏం చెప్పుకున్నాము, Ctrl+Shift ఎంటర్. Ctrl+Shift ఎంటర్ చేస్తే మనకి సమ్ ఎర్రర్ వచ్చిందండి. ఆ ఎర్రర్ ఎంత చూద్దాము ఒకసారి. నేమ్ కీ నాట్ డిఫైన్ అని వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ నేను కీ డిఫైన్ చేయడం జరిగింది. ఒక నిమిషం. కీ వచ్చేసి కీ ప్రింట్ ఆఫ్ కీ ఓకే. సమ్ టైపింగ్ మిస్టేక్. సో టైపింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మనకి డాటాను చూపించదు. సో ఇక్కడ చూడండి. సో నేను మొత్తం 6 కీస్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్, డివిజన్, మండలు, జీపీ నేము, పాపులేషన్, ఓటర్స్. ప్రతి కీకి సంబంధించిన వాల్యూస్ వచ్చేసి లెంత్ వాల్యూస్ వచ్చేసి కొన్నిట్లో 266, 265, 264, 263, 266, 265. సో ఈ విధంగా ఇచ్చాము. ఇప్పుడు దీనిని మనము డాటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేయాలి అంటే, డిక్షనరీని డాటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం ఉపయోగిస్తాము, pd.డాటా ఫ్రేమ్. తర్వాత మన యొక్క డిక్షనరీ నేము మనం దేంట్లో స్టోర్ చేసాము, డిక్షనరీ డాటానే నేమ్లో స్టోర్ చేసాము కాబట్టి డిక్షనరీ అనే ఈ వేరియబుల్ స్టోర్ చేసాం కాబట్టి ఇది వేరియబుల్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇప్పుడు ఏం రిజల్ట్ వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. నేను ఎగ్జిక్యూట్ చేయడానికి Ctrl+Shift+ ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఇక్కడ ఎంటర్ చేయగానే మనకు సమ్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఎర్రర్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాము. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్న టైంలో కంపల్సరీ మీకు ఎర్రర్స్ వస్తే మీకు అంత కమాండింగ్ వస్తుంది మీ యొక్క ప్రోగ్రామ్ మీద. ఎర్రర్స్ రాకపోతేనే మన కమాండింగ్ రాదు. రియల్ టైంలో వచ్చేసరికి ఆ ఎర్రర్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది ప్రాక్టీస్ చేసినప్పుడు తెలిస్తేనే మనం దాన్ని రెక్టిఫై చేయగలుగుతాము. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే మనము డాటా ఫ్రేమ్ సంబంధించిన డిక్షనరీని ఉపయోగించి డాటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేయాలి అంటే ఆల్ అరేస్ మస్ట్ బి ఆఫ్ ద సేమ్ లెంత్. అంటే ఇప్పుడు మనం 6 కాలమ్స్ ఇచ్చాం కదా, ఈ 6 కాలమ్స్ కూడా ఈక్వల్ లెంత్ ఉండాలని చెప్పి ఇక్కడ చెప్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ 6 కాలంలో డిస్ట్రిక్ట్ 266 అనే ఒక కాలము, 265, మండల 264, జీపీ 263 అండ్ పాపులేషన్ 266 అండ్ ఓటర్స్ 265 ఇట్లా ఉన్నారనమాట. సో యాజ్ అండ్ నౌ మా డిస్ట్రిక్ట్ సంబంధించిన జీపీ కౌంట్ వచ్చేసి 263 ఉంది. సో 263 సంబంధించిన కౌంట్ మాత్రమే నేను డిస్ట్రిక్ట్ నేమ్లలో, మండల్స్ నేమ్లలో, డివిజన్ నేమ్లలో, పాపులేషన్ దగ్గర, ఓటర్స్ దగ్గర నేను ఇప్పుడు మళ్ళీ రీఅసైన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి, ఈ డిక్షనరీ ఎక్కడైతే ఎక్సెస్ వాల్యూస్ ఉన్నాయో ఆ ఎక్సెస్ వాల్యూస్ నేను మేనేజ్ చేసేసి, అంటే ఎక్కడ డిస్ట్రిక్ట్లో 3, డివిజన్లో 2, మండల్లో 1, పాపులేషన్లో 3, ఓటర్స్లో 2 ఇవి ఎక్సెస్ ఉన్నాయి నాకు. సో ఎక్సెస్ ఉన్నాయో వాటిని మేనేజ్ చేసేసి మళ్ళీ
డిక్షనరీని రీక్రియేట్ చేస్తున్నాను. రీక్రియేట్ చేస్తే మళ్ళీ ఒకటి కమాండ్ ఎగ్జిక్యూట్ చేశానండి, షిఫ్ట్ ప్లేస్ ఎంటర్ అని చెప్పి. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత చూడండి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లూప్ ద్వారా ఫర్ కీ కామా వాల్యూస్ ఇన్ డాటా డాట్ ఐటమ్స్ రీచెక్ చేద్దాం. ప్రతి కీకి సంబంధించిన కీ లెంత్ ఆఫ్, నేను వాల్యూస్ ప్రింట్ చేయట్లేదు, లెంత్ ఆఫ్ వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎంత దొరుకుతుంది. సో ఇక్కడ నేను షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేశానండి. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేస్తే ఏంటంటే సేమ్ లొకేషన్లో ఉంటుంది. షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేస్తే మనకి నెక్స్ట్ ట్యాబ్ కూడా చూపిస్తుంది అనమాట, నెక్స్ట్ కోడ్ బాక్స్. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు డిస్ట్రిక్ట్ 263 వచ్చింది, డివిజన్ 263 వచ్చింది, మండల్ 263 వచ్చింది, జీపీ నేమ్ 263 వచ్చింది, పాపులేషన్ 263 వచ్చింది. సో ఆల్ యారెస్ కూడా సేమ్ లెంత్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు సేమ్ లెంత్లో ఉన్నాయి కాబట్టి నేను డాటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను. సో డాటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన కమాండ్ ఏంటిది, pd డాట్ డాటా ఫ్రేమ్ ఓపెన్ పారెంథసిస్ డాటా క్లోజ్ ద పారెంథసిస్ ఈ విధంగా రాసి, సో దీన్ని మనకు ఒకవేళ ఎగ్జిక్యూట్ అయితే డాటా ఎందులో స్టోర్ చేయాలనుకుంటున్నాము, డిఎఫ్ అనే వేరియబుల్ స్టోర్ చేయాలనుకుంటున్నాము. ఈ విధంగా రాశాను. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను షిఫ్ట్ ప్లేస్ ఎంటర్ అని. సో ఎంటర్ చేయగానే ఆటోమేటికల్ డాటా అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఒక డాటా ఫ్రేమ్ క్రియేట్ అయిందా లేదా అని మనకు తెలియాలంటే ముందు డాటా ఫ్రేమ్ సంబంధించి కాంటెంట్ చెక్ చేయాలి. సో మనకి ఇక్కడ కాంటెంట్ చెక్ చేయడానికి డిఎఫ్ అంటే పాండాస్లో మనకి హెడ్ అని ఒక ఫంక్షన్ ఉంటుందండి. బై డిఫాల్ట్గా 5 rows అనేది డిస్ప్లే చేస్తుంది మనకి. డిఎఫ్ డాట్ హెడ్ అనగానే మనకి ఆ డాటాలో ఉన్న రీడ్గా చూడండి. ఇప్పుడు ఇంతకుముందు నేను డిక్షనరీ ఉంది కదా, డిక్షనరీ అనేది మనకి ఏ విధంగా వచ్చింది, ఇది అన్స్ట్రక్చర్డ్లో ఉంది, కీ వాల్యూ పేరు రూపంలో ఉంది చూడండి. ఇప్పుడు ఇది డాటా డిక్షనరీలో ఉన్న డాటా అన్నట్టు. ఇదంతా కూడా ఇది అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, నాట్ అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అనమాట. సో ఈ సెమీ స్ట్రక్చర్లో ఉన్న డాటాని మనము స్ట్రక్చర్ కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని పాండాస్ ద్వారా దాన్ని డాటా ఫ్రేమ్లో కన్వర్ట్ చేసాము. పాండాస్ డాటా ఫ్రేమ్ కన్వర్ట్ చేసిన తర్వాత వెరిఫై చేస్తే మనకి ఫస్ట్ ఫైల్ చెక్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మనకి డాటా ఫ్రేమ్ ఈ విధంగా డిస్ప్లే అయింది. అంతేకాకుండా లాస్ట్ ఒకవేళ మనకి ఫస్ట్ 5 కాకుండా లాస్ట్ 5 rows కావాలనుకోండి, అప్పుడు మన కండిషన్ ఏంటంటే టేల్ డిఎఫ్ డాట్ టేల్. సో ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ పారెంథసిస్ అనేది ఇక్కడ ఫంక్షన్ అని అంటాం దీన్ని మనము. సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో డిఎఫ్ డాట్ టేల్ ఈ ఫంక్షన్ ద్వారా మనం లాస్ట్ 5 rows అనేది చెక్ చేసుకోగలుగుతాము. అట్లా కాకుండా ర్యాండమ్లీ అంటే ఇప్పుడు ఫస్ట్ 5 లాస్ట్ 5 కాకుండా ర్యాండమ్లీ ఒక 10 numbers 20 numbers 50 numbers మనకు డాటా వెరిఫై చేయాలనుకోండి, డిఎఫ్ డాట్ శాంపుల్ ఓపెన్ పారెంథసిస్ 10 number అండ్ క్లోజ్ ద పారెంథసిస్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ర్యాండమ్లీ చూడండి ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ కూడా సీరియల్ నెంబర్ 122 114 226 151 10 254 188 158 ఈ విధంగా మనకి డాటా ఫ్రేమ్లో ఉన్న డాటాని మనము మొదటగా వెరిఫై చేసుకున్నాము. సో మనకు డాటా ఫ్రేమ్ కరెక్ట్గా క్రియేట్ అయింది. ఈ డాటా ఫ్రేమ్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే అంటే నెక్స్ట్ మన యొక్క డాటా ఫ్రేమ్ సంబంధించింది లెంత్ ఎంత, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, తర్వాత ఏ కాలంకి సంబంధించి ఏ డాటా టైపు, తర్వాత అందులో నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది వివరాలు తెలుసుకోవడానికి మనం ఉపయోగించే ఫంక్షన్ వచ్చేసి ఇన్ఫో ఫంక్షన్ అండి. సో ఇన్ఫో ఫంక్షన్ ద్వారా ఏంటంటే డాటా ఫ్రేమ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోగలుగుతాము. సో ఇక్కడ ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను డిఎఫ్ డాట్ ఇన్ఫో అని చెప్పి. డిఎఫ్ డాట్ ఇన్ఫో ఎగ్జిక్యూట్ చేయగానే చూడండి క్లాస్ పాండాస్ డాట్ కోడ్ డాట్ ఫ్రేమ్ డాట్ డాటా ఫ్రేమ్ ఇది డాటా ఫ్రేమ్ అని చెప్తుంది. తర్వాత దీని రేంజెస్ మొత్తం 263 ఎంట్రీస్ ఉన్నాయి. అందులో 0 to 262 rows అన్నట్టు మొత్తం 263 ఎంట్రీస్. ఇందులో 0 to 263 rows గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డాటా కాలమ్స్ వచ్చేసి మొత్తం 6 columns ఇవ్వడం జరిగింది. సో ఆ 6 columns గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. కాలమ్స్ సంబంధించింది ఫస్ట్ది ఏంటిది డిస్టిక్ మొత్తం 263 ఉన్నాయి, అన్ని కూడా నల్ వాల్యూస్. దీని డాటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. తర్వాత డివిజన్
263 ఉన్నాయి, నల్ వాల్యూస్. దీని డాటా టైప్ కూడా ఆబ్జెక్ట్. మండల్ 263 ఉన్నాయి, దీని యొక్క డాటా టైప్ ఆబ్జెక్ట్. సో ఇట్లా జీపీకి సంబంధించి 263 రికార్డ్స్ ఉన్నాయి, నల్ వాల్యూస్, అంటే ఎలాంటి నల్ వాల్యూస్ కూడా లేవు ఇక్కడ. సో దీని యొక్క డాటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. పాపులేషన్ 263 ఉన్నాయి, ఇది కూడా నల్ వాల్యూస్. ఇక్కడ ఇంటి 64, అంటే ఇక్కడ మనము వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లలో డాటా ఫ్రేమ్ అనేది ఎంట్రీ చేసేటప్పుడు, అంటే మనము డాటా క్రియేట్ చేసేటప్పుడే డాటా టైప్ అనేది మెన్షన్ చేస్తాము. పాండాస్లో మనము ఎలాంటి డాటా టైప్ మెన్షన్ చేయకపోయినా ఈ యొక్క రీడ్ చేసిన తర్వాత డిపెండింగ్ ఆన్ ఒక డాటాను బేస్ చేసుకొని పాండాసే ఆ యొక్క డాటా ఫ్రేమ్ యొక్క డాటా టైప్ ఏంటని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో పాపులేషన్ సంబంధించిన దాంట్లో 263 ఉన్నాయి, ఇది కూడా వచ్చేసి నల్ వాల్యూస్. ఇందులో ఇంటి 64, అంటే మొత్తం కూడా ఇంటీజర్ ఫార్మెట్లో ఉంది కాబట్టి ఇంటి 64 అనేది పాండాస్ యొక్క డాటా టైప్ కింద చూపించడం జరిగింది. ఇతర ఓటర్స్ కూడా 263, మొత్తం మనకి 2 × 264. ఇదేంటిది కంప్లీట్ డాటా ఫ్రేమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే లెంత్ ఎంత, మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క కాలం డాటా టైప్ ఏంటి, ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఉపయోగిస్తాము. ఇందులో డాటా టైప్స్ వచ్చేసి ఇంటీజర్ టైప్ 2 టైప్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి, మొత్తం మెమరీ యూజెస్ వచ్చేసి 12.5 ప్లస్ కేబీ మెమరీ యూజ్ చేయడం జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ దీని దగ్గర తెలుస్తుంది ఈ డాటా ఫ్రేమ్ అనేది. తర్వాత స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనము పాండాస్ ఉపయోగించే ఫంక్షన్ వచ్చేసి df.describe. df.describe ద్వారా ఆ యొక్క డాటా ఫ్రేమ్ సంబంధించిన స్టాటిస్టికల్ వివరాలు, అంటే మీన్ స్టాండర్డ్ డీవియేషన్, తర్వాత 25%, 50%, 75%, కౌంట్, ఇలాంటి ఏదైతే మన స్టాటిస్టికల్ వాల్యూస్ ఉంటాయా ఆ స్టాటిస్టికల్ వాల్యూస్ తెలుసుకోవడానికి df.describe ఉపయోగిస్తాము. సో ఇక్కడ నేను ఈ ఫంక్షన్ ఉపయోగిస్తున్నాను. దీని ద్వారా మనకు ఈ డాటా ఫ్రేమ్లో సో ఈ df.describe ఏం చేస్తుందంటే ఓన్లీ న్యూమరిక్ సంబంధించింది మాత్రమే డిస్క్రైబ్ చేస్తుంది. స్టాటిస్టికల్ వాల్యూ ఓన్లీ న్యూమరిక్ సంబంధించింది డిస్క్రైబ్ చేస్తుంది. ఒకవేళ నాట్ న్యూమరిక్ కావాలి అంటే మనము ఇక్కడ ఇంక్లూడింగ్ ఆబ్జెక్ట్ అని అంటే సరిపోతుంది. సో ఫస్ట్ న్యూమరిక్ లో చూడండి, కౌంట్ వచ్చేసి పాపులేషన్ కౌంట్ 263 ఉన్నాయి, ఓటర్ కౌంట్ 263 ఉంది. దీంట్లో మీన్ పాపులేషన్ వచ్చేసి యావరేజ్ గా మీన్ ఎంత ఉంది, మీన్ మీన్స్ యావరేజ్ అన్నట్టు. యావరేజ్ వచ్చేసి 1840 పాపులేషన్ ఉంది. ఓటర్స్ లో కూడా 1841 ఓటర్స్ ఉన్నారు. అదే స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1350.37, ఓటర్స్ కూడా 1351. సో మినిమం వాల్యూ ఈ పాపులేషన్స్ లలో లోయెస్ట్ పాపులేషన్ ఎవరికి ఉంది 342, ఓటర్స్ కూడా 342 ఉన్నారు. 25% ఈ పాపులేషన్స్ లలో 25% సంబంధించిన వాల్యూ ఎంత 913.5300. అదే ఓటర్స్ లలో 907.537. 50% వచ్చేసి ఈ రేంజ్ లో ఉంటుంది, 75% ఈ రేంజ్ లో ఉంది. మాక్సిమం వాల్యూ వచ్చేసి ఇంత ఉందన్నమాట. అంటే నేను ఒక డమ్మీ వాల్యూ తీసుకున్నాను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అదే మనకి ఆబ్జెక్ట్ సంబంధించింది డిస్క్రైబ్ చేయాలనుకుంటే df.describe ఇంక్లూడ్ ఆబ్జెక్ట్ అంటే డాటా టైప్ మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ సంబంధించిన కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మొత్తం మనకి కౌంట్, అంటే ఎన్ని రోస్ ఉన్నాయి 263 రోస్, డివిజన్ 263 ఉంది, మండల్ 263 ఉంది, జీపీ నేమ్ 66 ఉంది. ఈ పైన డిస్క్రైబ్ అయింది ఓన్లీ న్యూమెరిక్ కాలమ్స్ సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆబ్జెక్ట్ సంబంధించిన కాలమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డిస్క్రైబ్ లో మన ఇంక్లూడ్ ఆబ్జెక్ట్స్ అంటే అప్పుడు మనకు ఆబ్జెక్ట్ సంబంధించిన డాటా చూపిస్తుంది. ఇందులో యూనిక్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లో మీరు ఆల్రెడీ చెక్ చేశారంటే నేను నేమ్స్ ఇచ్చాను కదా, ఒకటే నేమ్ ని కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. 263 రోస్ ఉన్నా కూడా చూడండి, ఇప్పుడు ఇది డిస్ట్రిక్ట్ అనేది పెద్దపల్లి. సో పెద్దపల్లి అనేది కామన్ గా అన్ని రోజుల్లో పెద్దపల్లి రిఫ్లెక్ట్ అవుతుంది. డివిజన్స్ వచ్చేసి మా దగ్గర 2 డివిజన్స్ ఉన్నాయి, మంతిని అని పెద్దపల్లి అని చెప్పి. సో మంతిని పెద్దపల్లి రిపీట్ అవుతుంది. మండల్స్ వచ్చేసి 13 మండల్స్ ఉన్నాయి. సో ఆ 13 మండల్స్ సంబంధించింది మనకు జీపీకి అనుగుణంగా నేమ్స్ వస్తాయి. తర్వాత జీపీ నేమ్స్ మండల్కి అనుగుణంగా జీపీ నేమ్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఇవి యూనిక్గా ఎన్ని ఉన్నాయని చెప్పి ఇక్కడ డిస్క్రైబ్ ద్వారా తెలుసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి ఒకటే డిస్ట్రిక్ట్ కింద నేను తీసుకున్నాను. డాటా టైప్ ఇక్కడ డాటా ఫ్రేమ్ వచ్చేసి ఒకటే డిస్ట్రిక్ట్ తీసుకున్నా కాబట్టి ఒకటే డిస్ట్రిక్ట్ వచ్చిందండి. డివిజన్స్ వచ్చేసి 2 డివిజన్స్ ఇక్కడ ఒకటే డిస్ట్రిక్ట్ చూపించగలిగింది. అదే డివిజన్స్ వచ్చేసి 2 డివిజన్స్ ఉన్నాయి. అండ్ మండల్స్ వచ్చేసి 13 మండల్స్ ఉన్నాయి. అండ్ జీపీస్ వచ్చేసి యూనిక్ గా ఉన్న జీప్స్ వచ్చేసి 246. యాక్చువల్గా 263 రోస్ ఉన్నప్పటికీ కూడా 263 జీపీస్ లో ఏమవుతుందంటే కొన్ని మండల్స్ వల్ల సేమ్ నేమ్ తోని
జీపీ ఉండే అవకాశం ఉంటుంది. లైక్ ఇప్పుడు మా దగ్గర మా డిస్టిక్లో పాలకుర్తికి సంబంధించింది కన్నాల జీపీ అనేది పాలకుర్తి మండలం ఉంటుంది, మంతిని మండలం కూడా, అంటే రెండు వేరు వేరు మండలాల్లో కన్నాల జీపీ నేమ్తోనే ఉన్నాయన్నమాట. అట్లాగే గోపాల్పూర్ సంబంధించిన జీపీ కూడా రిపీటెడ్ అవుతుంది అనమాట. ఇట్లా కొన్ని మనకి నేమ్స్ వేరే వేరే మండల్స్ నేమ్ రిపీట్ అయిన వల్ల యూనిక్గా వచ్చేసరికి మనకి 246 మాత్రమే యూనిక్ నేమ్స్ ఉన్నాయి. అదే ఇందులో రిపీటెడ్గా టాప్ నేమ్ ఏదైతే ఉందో రిపీటెడ్ నేమ్ వచ్చేసి ఇది పెద్దపల్లి డిస్టిక్ యూనిక్ ఒకటే ఉంది కాబట్టి పెద్దపల్లి రిపీట్ ఎక్కువ శాతం రిపీట్ అయింది. అంటే డివిజన్స్ వచ్చేసి నాకు 2 డివిజన్స్ ఉన్నాయన్నాను కదా, మంతిని అని పెద్దపల్లి. కానీ మంతిని 72 జీబీస్ మాత్రమే ఉన్నాయి, పెద్దపల్లికి వచ్చేసి రిమైనింగ్ జీబీస్ అంటే 198 ప్లస్ జీబీస్ ఉంటాయి. సో దానివల్ల టాప్ వచ్చేసి పెద్దపల్లి డివిజన్ కింద చూపించడం జరుగుతుంది. అండ్ మండల్స్లలో టాప్ మండల్ వచ్చేసి మంతిని, ఎందుకంటే మొత్తం 35 జీబీస్ ఉన్నాయి మంతిన్లో. సో 35 జీబీస్ సంబంధించింది మనకి ఇక్కడ 35 జీబీస్ ఇక్కడ రావడం జరిగింది. అండ్ కొత్తపల్లి 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ కూడా ఎందుకు చూపిస్తుంది, పెద్దపల్లి అనేది టాప్ ఉంది 263 టైమ్స్ అదే రిపీట్ అయింది. డివిజన్లో 188 జీపీస్, సో నేను 190 ప్లస్ అన్నాను సార్, 188 జీపీస్ పెద్దపల్లి కింద ఉన్నాయి, మంతిని కింద 35 జీపీస్, అండ్ కొత్తపల్లి 3 టైమ్స్ రిపీట్ అయింది అన్నట్టు. ఇట్లా మనకి ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ సంబంధించింది తెలుసుకోవడానికి డిస్క్రైబ్ ఫంక్షన్ ఉపయోగిస్తాము డాటా పాండాస్లో. ఓకే, నెక్స్ట్ యూనిక్నెస్. డిస్ట్రిక్ట్ సంబంధించింది ఇక్కడ ఆల్రెడీ యూనిక్ అని చూపిస్తున్నాం కదా, ఇదే ఫంక్షన్ ద్వారా డాటా ఫ్రేమ్ మనం చెక్ ద యూనిక్ డాటా వాల్యూస్ ఆఫ్ ఈచ్ కాలం, ప్రతి ఒక్క కాలం సంబంధించిన ఈచ్ వాల్యూస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మనం ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పటివరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ టు ఆల్.